దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరొక్క మారు ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, 7వ తారీఖు జూన్ నెలలో మన కన్నతల్లి అనే కథోలిక శ్రీ సభ దేవుడి యొక్క పవిత్ర శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈ పండుగను మనం ఏమంటామంటే సోలమినిటీ ఆఫ్ ద మోస్ట్ హోలీ బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, అంటే కరెక్ట్గా చెప్పాలంటే కార్పస్ క్రిస్టీ అని అంటామండి. ఇది లాటిన్ భాష నుంచి వచ్చిన ఈ యొక్క వర్డ్ అనమాట, వాక్యం అనమాట. దీనికి అర్థం ఏంటంటే బాడీ ఆఫ్ క్రైస్ట్, అంటే దేవుడి దేహము, యేసయ్య దేహము అని అర్థం. నిజంగా దివ్య సప్రసాద నాదుడిలో యేసుప్రభుల వారు కొలువై ఉన్నారు అనేది సత్యం. ఈ సత్యాన్ని ప్రపంచం మొత్తం మర్చిపోతుంది. దివ్య సప్రసాద నాదుడిని మర్చిపోతున్నాము, యేసుప్రభుల వారిని మర్చిపోతూ ఉన్నాము. అంటే విశ్వాసంతో మనం తీసుకోవట్లేమేమో. అందుకే మళ్ళా కన్నతల్లి కథోలిక శ్రీ సభ ప్రతి సంవత్సరం మనకి గుర్తు చేస్తూ ఉంది. జూన్ నెల 7వ తారీఖున ఈ పండుగను కొనియాడుతూ, పండుగ కూడా కాదండి, ఇది ఒక మహోత్సవం, అంటే పండుగకి మించింది. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దివ్య సప్రసాద నాదుడు లేకపోతే మన దేహాలు దుర్బలం, మన ఆత్మ నశించిపోతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక చిన్న విత్తనం మనం తీసుకున్నప్పుడు, అది భూమిలో పెట్టినప్పుడు అది నశించకపోతే అది మొక్కగా అవ్వదు, ఫలించదు. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు క్రీస్తులో బ్రతుకుతున్నప్పుడు వస్తాయి. అందుకే యేసుప్రభుల వారు అంటూ ఉన్నారండి, ఇదిగో నేను ఈ లోకాన్ని జయించాను, మీరును ఈ లోకాన్ని జయిస్తారు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతంగా జీవిస్తున్నప్పుడు, నీతిమంతంగా జీవించకుండా ఉండే వాళ్ళకి మనం శత్రులాగా కనబడతాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే యేసయ్యని పట్టుకోవాలి, యేసయ్యని పొందుకోవాలి. ఎలా? కేవలం వాక్యం చదివి 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 దేవుని పొందుకోవడమా? అలా కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము, ఆ వాక్కు మానవుడై మన మధ్యలో నివసించాడు, వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని ఉంటుందండి ఇంగ్లీష్లో. అయితే అంటే రక్త మాంసాలుగా యేసుప్రభుల వారు మన కోసం మారారు. దేవుడు ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చాయంటే, సాధారణంగా నువ్వు నేను ఎలా పుట్టాము అలా పుట్టారు తల్లి గర్భంలో. కానీ అపరిశుద్ధతలో పుట్టలేదు. పరిశుద్ధమైన నిష్కలంక మాతైన మన మరియ తల్లికి పుట్టారు యేసుప్రభుల వారు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దివ్య సప్రసాద నాదుడు అనగా క్రీస్తే మనలోకి వేయించేసి వస్తున్నారు. ఎందుకు మనకి క్రీస్తు? దేవుడు ఎందుకు మనకి? అమ్మో నా వల్ల కావట్లేదండి, నా భర్తని ఇంకా నేను భరించలేనండి, అమ్మో నా వల్ల కావట్లేదండి, నా భార్య మాటలను నేను తట్టుకోలేనండి, అమ్మో నా కుటుంబంలో నా అత్త మామ నేను తట్టుకోలేనండి, నా తల్లిదండ్రులు కూడా నాకు తిరగబడుతున్నారండి, అయ్యో చచ్చిపోవాలనిపిస్తుందండి అన్నట్టుగా మనలో ఎంతోమంది బ్రతుకుతూ ఉంటాము. చాలామందికి సూసైడల్ థాట్స్, ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేస్తుంటారండి. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మన కోసం చనిపోలేదు. అది కూడా ఒకవేళ చనిపోయినా ప్రేమ 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 అని లస్ట్ఫుల్ థాట్స్తో, వారి యొక్క రక్తములో నీతిమంతత్వం లేదండి. వారి యొక్క రక్తము దేవుడి రక్తం కాదండి. కానీ యేసుప్రభుల వారి యొక్క రక్తము, యేసుప్రభుల వారి యొక్క దేహము దైవ సంభూతుడు, మనుష్య కుమారుడు, అదేవిధంగా దైవ సంభూతుడు, పరిపూర్ణముగా దేవుడై ఉన్నాడు, పరిపూర్ణంగా మానవుడై ఉన్నాడు. అందుకే మనలోకి వేయించేసి వస్తూ ఉన్నాడు. యేసుప్రభుల వారు బ్రతికినన్ని రోజులు మన కోసం బ్రతికాడండి. అందుకే పెళ్లి చేసుకోకుండా పరిశుద్ధంగానే జీవిస్తూ ప్రధాన యాజకుడిగా మనల్ని గొర్రె పిల్లల్ని పోషించినట్లుగా, ఇదిగో చిన్న మంద భయపడవలదు, ఇదిగో చిన్న కుటుంబమా భయపడవలదు, ఇదిగో చిన్న పిల్లలారా భయపడకండి అని దేవుడు మనకి ఓదార్పు మాటలు, ఆదరణకర్తగా మనల్ని ఆదరిస్తూనే మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా దేవుడు మనలోనే జీవిస్తున్నాడు. ఎలా? దివ్య సప్రసాద రూపములో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ మాటలు మనం చెప్పడం కాదండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తున్నాము. యేసుప్రభుల వారు ఇలా అంటున్నారు, నేనే జీవాహారమును,
నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని దప్పిక కొనడు. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆకలి కొనడు అంటే ఈ లోకంలో మనలో చాలామందికి ఆకలి దేని గురించి? అమ్మో జాబ్ చేయాలి, ఇంకో జాబ్ చేయాలి, ఓటీ చేయాలి, ఇంకా సంపాదించాలి. లేదంటే చికెన్ బిర్యానీ తినాలి మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం చికెన్ బిర్యానీ తినాలి, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకేదో తినాలి, ఇంకేదో తాగాలి, ఇంకా గంటలు గంటలు నిద్రపోవాలి, సోమరిపోతుల్లాగా జీవించాలి, నిద్రపోతుల్లాగా జీవించాలి. తిండిపోతులు, సోమరిపోతులు, నిద్రపోతులు దేవుడి యొక్క రాజ్యానికి వారసులు కారు అని కొత్త నిబంధనలు మనం చూసినాం ప్రియమైన దేవుడి బిడ్డలారా. అంటే దేవుడు మాట్లాడేది ఇక్కడ ఈ ఆకలి గురించి కాదు, దేవుడు మాట్లాడే దప్పిక తాగే నీటి గురించి కాదు. అది నిత్యావసరమైన వస్తువు. దేవుడే ఇచ్చాడు ఈ సృష్టిని, నీకు నాకు దేవుడే సమస్తాన్ని సమకూర్చి పెట్టి మనల్ని ఏలమని ఈ లోకంలోకి దేవుడు మనల్ని పంపించాడు తల్లి గర్భము నుండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అన్ని నిత్యావసర వస్తువులన్నీ దేవుడు సమకూర్చిన తర్వాత నువ్వు నేను ఏమంటున్నామంటే, అయ్యో నాకు ఆకలి అవుతుందండి, దేవుడేమి ఇచ్చాడండి, నాకు దప్పిక అవుతుందండి, దేవుడేమి ఇచ్చాడండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన ఆకలి మన దప్పిక తీరదిక. ఎందుకంటే ఈ లోక దాహం అది. బాగుపడాలి 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 అని ఉంటే బాగానే ఉంటుందండి, కానీ ఎదుటివాడి కంటే ఎక్కువగా నేను బాగుపడాలి, ఎదుటివాడుకున్నంత దాహం కంటే ఎక్కువగా నాకు ఈ లోకంలో దాహం ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అధికార వ్యామోహం అనే దాహము, డబ్బు సంపాదించాలి అనే దాహము, ఎవరినో మోసం చేయాలి అనే ఆకలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఉన్నన్ని రోజులు మన ఆకలి తీరదు, మన దప్పిక తీరదు. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారంటే, ఈ లోకం గురించి పక్కకు పెట్టండి. యోహాను సువార్తలో ఇదే 6వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. అశాశ్వతమైన భోజనమునకై మీరు శ్రమింపవలదు. ఈ ప్రపంచంలో ఉన్న తోటలు, ఈ ప్రపంచంలో ఉన్న నీళ్ళు, ఈ ప్రపంచంలో ఉన్న సముద్రాలు, జలాలు, నదులు, ఈ ప్రపంచంలో ఉన్న చెట్లు అన్నీ కూడా నువ్వు నేను వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెట్టేసి వచ్చి దానికి నీళ్ళు పోసి ఎరువేసి పండ్లు వస్తున్నాయి అనుకుంటున్నామా? వాటంతటిగా అవిగా సృష్టి అలా నిలుపుకుంటుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సృష్టి దేవుడు చేశాడు, అద్భుతమైనది. దేవుడు అంతకన్నా అద్భుతమైన వాడు, ఆశ్చర్యకరుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆ దేవుడు అంటున్నాడు, మీరు ఈ అశాశ్వతమైన భోజనముకై శ్రమింపవలదు. శాశ్వతమైన అంటే నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై మీరు శ్రమింపుడు. కరెక్ట్గా మనం మనసు పెట్టి ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడి కృప వల్ల అసలు దేవుడు ఇచ్చినవి లెక్క పెట్టడానికి మన జీవితకాలం సరిపోదు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని సృష్టిలో ఉన్న పక్షుల పేర్లు కూడా మనకు తెలియదు తెలుసా? ఎన్ని జంతువులు బ్రతుకుతున్నాయో కూడా మనకు తెలియదు తెలుసా? మనుషులలో ఎన్ని రకాల మానవులు ఉన్నారో కూడా మనకు తెలియదు తెలుసా? ఏదో ఒక కప్ప బావిలో బ్రతికినన్ని రోజులు ఆ బావే దానికి ప్రపంచం. మన బ్రతుకులు కూడా అలానే ఉన్నాయి. బయటికి వచ్చి చూసేంత వరకు, పరిశుద్ధాత్మని పొందుకొని జీవించేంత వరకు మనకి బ్రతుకులు అర్థం కాదు, దప్పిక అంటే అర్థం కాదు, ఆకలి అంటే అర్థం కాదు, దేవుడి ఆత్మని ఎలా ఇంకా మనం జీవించగలగాలి ఆనందంలో అని మనకు అర్థం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన భోజనమునకై మీరు శ్రమింపుడు. కరెక్ట్గా మాట్లాడితే అండి, శాశ్వతమైన భోజనముకై శ్రమింపుడు అంటే మనము యేసుప్రభువు వారే శాశ్వతమైన భోజనం, అవునా? జీవాహారము నేనే. ఆ యొక్క భోజనాన్ని మనం పొందుకోవడానికి కూడా ఏమి శ్రమిస్తలేము, ఏం కష్టపడట్లేము, రక్తాన్ని ఏం గార్చట్లేము, మన దేహాన్ని ఏమి మనము త్రుంచబడట్లేము. అలా కథోలిక శ్రీసభకి వెళ్తున్నాము, పొందుకుంటున్నాము, మంచిగా ఇంటికి వచ్చేస్తున్నాం. యేసుప్రభువు వారే మనలో నివసిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పునీత పౌలు గారు ఈ మాట అన్నారండి, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూడండి, ఒక మాట పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అన్నారంటే, పౌలు గారు జీవించట్లే పౌల్లో, ఆయన చచ్చిపోయాడు, ఆయన పాప జీవితం చచ్చిపోయింది, ఆయన దేహంలో ఉన్న అతిక్రమాలు, ఆలోచనలు, దేహంలో ఉన్న వాంఛలు, ఈ యొక్క లోక దాహము, ఈ లోక ఆకలి మొత్తం చచ్చిపోయాయి. ఇప్పుడు దేవుల్లో ఆయన బ్రతుకుతున్నాడు, దేవుడు ఆయనలో జీవిస్తున్నాడు. ఎలా? దివ్య సప్రసాదనాథుడు. అందుకే కార్పస్ క్రిస్టి అంటే మన యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసునాథుని పవిత్ర శరీర రక్తాల మహోత్సవాన్ని మన కనతని అనే కథోలిక శ్రీసభ ఎందుకు కొనియాడుతుందంటే, మనం బ్రతకాలి, శాశ్వతమైన జీవితాన్ని మనం జీవించగలగాలి, ఈ లోకంలో అలానే జీవించగలగాలి. అదేవిధంగా ప్రభు భోజనాన్ని స్వీకరిస్తున్న మనకి తప్పకుండా పరలోక రాజ్యం ఉంది అని యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ?
యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును తాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఒక్క మాట పలికారంటే భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవన్నాడు. ఒక్క మాట దేవుడు పలికితే, యేసుప్రభువు వారు పలికితే కుంటివాడు లేచాడు, గుడ్డివాడు చూశాడు, చచ్చిపోయిన లాజరు 4 రోజుల తర్వాత లేచాడు. యేసుప్రభువు వారు ఒక్క మాట పలికితే నిర్జీవం అయిపోతున్న వారు కూడా జీవవంతులుగా లేచారు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదేవిధంగా మన జీవితాలు నిర్జీవంగా ఉన్నాయేమో, ఏ నిరీక్షణ లేదేమో, ఆనందము లేదేమో, అతలాకుతలంగా ఉందేమో పరిస్థితి, ఆందోళనలో ఉన్నామేమో, అస్తవ్యస్తంగా ఉన్నామేమో, చచ్చిపోతే అయిపోతుంది కదా అనే ఆలోచనలో ఉన్నామేమో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీకు నాకు చచ్చిపోవడానికి అర్హత లేదు, నీకు నాకు బ్రతకడానికి కూడా అర్హత లేదు, నీకు నాకు వేరే బిడ్డలని తిట్టడానికి అర్హత లేదు, వేరే వాళ్ళని కొట్టడానికి అర్హత లేదు, ఒక్క మాట అనడానికి కూడా అర్హత లేదు. ఎందుకు తెలుసా? అసలు ఈ దేహం మనది కాదు, ఈ ఆత్మ మనది కాదు. ఈ దేహానికి ఈ ఆత్మకి అధికారుడు, యజమానుడు యేసయ్య మాత్రమే. మనల్ని పోషిస్తుంది యేసుప్రభువు వారు. ఆయన దివ్యమైన శరీర రక్తాలను మనకిస్తూ, అంటే తనకు తానుగా మనకిచ్చేసుకున్నాడు. ఈ రోజులలో ప్రపంచంలో పరిశుద్ధత అనేది కరువైపోయింది. హోలీనెస్, పవిత్రత అనేది కరువైపోయింది. అందుకే తండ్రి యెహోవా అలానే అంటున్నారు. యేసుప్రభువు వారు కూడా అదే అన్నారు. ఏమని? మీరు నా తండ్రి వలె పరిశుద్ధులై ఉండండి, నా వలె మీరు పరిశుద్ధంగా జీవించండి. పరిశుద్ధత లేనిది ఎవడూ కూడా తండ్రిని చూడలేడు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, హృదయ శుద్ధి అంటే మాటలలో, చేతులలో, క్రియలలో, చూపులలో, చేసే పనులలో, నడిచే నడవడికలో పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధత దేవుని ముగ్ధుని చేస్తుంది. అందుకే ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు మనందరికీ అర్థమయ్యే రీతిలో, దేవుడు మనకి ఇచ్చిందే ఈ దేహాన్ని ఒక భార్య, ఒక భర్త తనకు తానుగా సంపూర్ణముగా అర్పించుకోమని. అంటే తన యొక్క కన్యత్వాన్ని భార్య భర్తకి, భర్త భార్యకి అర్పించుకోమని. దీంట్లో కూడా మోసం ఉంటే ఇంకా పుట్టే పిల్లలు పరిశుద్ధంగా ఎట్లా పుడతారు? పుట్టే పిల్లలు ప్రవక్తలు ఎట్లా అవుతారు? పుట్టిన పిల్లలు ప్రయోజకులు ఎట్లా అవుతారు? నేను కాదండి ఈ మాట అనేది, పరిశుద్ధమైన గ్రంథంలో పాత నిబంధనలో చూసాము. వ్యభిచారపు ఆలోచనలతో ఉన్న దంపతులకి వ్యభిచారపు ఆలోచనలు కలిగిన పిల్లలే పుడతారని ఉంది. అలాంటి సంతానం 100 మంది ఉన్న వ్యర్థమే, పవిత్రుడైన ఒక్క కుమారుడున్న చాలు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అవును, మన శరీరాల గురించే మరి ఇంత ఆలోచన ఉంటే మనకి, ఒక భర్తకి భార్య తప్పు చేసిందని తెలిసిందంటే, ఒక భార్యకి భర్తకి ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని తెలిసిందంటే, ఆ రోజే ఫైనల్ కావాలి. ఇద్దరు ఉండరు కలిసి, డివోర్స్ తీసుకోవాలి, విడాకులు తీసుకోవాలి, అమ్మో నా వల్ల అవ్వదు అని ఊహించుకోలేకపోతారు ఒకరి జీవితం ఇంకొకరితో. అలాంటిది మరి దేవుడు మన కోసం రక్తాన్ని చిందించాడు. మనం ఏం ప్రాణం పెట్టలే భర్త కోసం, భార్య ఏమి భర్త కోసం ప్రాణం పెట్టలే, భర్త ఏమి భార్య కోసం ప్రాణం పెట్టలే. మనమే ఇట్లా ఆలోచిస్తాము, నా దేహం అది, నీ దేహం కాదు. యేసుప్రభువు వారు కూడా అన్నారు కదండి, ఇదిగో భార్య భర్తకి దేవుడికి విధేయత చూపించినట్లుగా చూపించాలి, భర్త భార్యని నన్ను అంటే దేవుని ప్రేమించినట్లుగా ప్రేమించాలి అని యేసుప్రభువు వారు చెప్పారు. అవునా? ఎస్. అయితే ఈ యొక్క సందర్భం మనం తీసుకుంటే, మరి మనం అంత పరిశుద్ధంగా జీవిస్తున్నామా? జీవించట్లేము. కానీ దేవుడు మనం అపరిశుద్ధంగా ఉన్నప్పుడే మన కోసం ప్రాణాన్ని ఇచ్చేశాడు. మనం అపవిత్రులుగా ఉన్నప్పుడే, మనం దేనికి పనికిరామని తెలిసి కూడా యేసుప్రభువు వారి యొక్క తన రక్తాన్ని చిందించి క్రయధనముగా అర్పించి మనల్ని కొనుక్కొని అమూల్యమైన బిడ్డలుగా మార్చుకున్నాడు. ఇప్పుడు మనమేమంటున్నామంటే దేవుణ్ణి, నువ్వు వద్దు నాకు ప్రభువా, అవసరం లేదు, నీ రక్తం వద్దు, నీ దేహం వద్దు, నువ్వొద్దు, కానీ నువ్విచ్చే జాబ్ కావాలి, నువ్విచ్చే బిజినెస్ కావాలి, నువ్విచ్చే ఎవరో ఒక వ్యక్తి ఉంది కదా అమ్మాయి, ఆమె కావాలి భారీగా, భర్తగా కావాలి, మళ్ళీ పిల్లలు కావాలి.
127వ కీర్తన 3వ వచనము, పుత్రుడు ప్రభువు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానము, గర్భ ఫలము యెహోవా ఇచ్చు స్వాస్థము. నువ్వు నేనే కరెక్ట్గా లేకపోతే, భార్య భర్త కరెక్ట్గా లేకపోతే పిల్లలు కానీ ఎందుకండి వ్యర్థం. ఏం చేస్తారు పిల్లల్ని? కోసి కూర వండుకొని తింటారా ఏంటి? ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాళ్ళ బ్రతుకులు కూడా మంచిగా ఉండవు. నేను చెప్పట్లేను, పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. పాపపు ఆలోచనతో కనడం కాదండి పిల్లల్ని. పరిశుద్ధమైన దేవుడు మనకిచ్చిన కార్పస్ క్రిస్టి, బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసయ్య దివ్యమైన దేహాన్ని, రక్తాన్ని ప్రతిరోజు తాగుతూ తింటూ మనము బ్రతుకుతూ గర్భఫలాన్ని పొందుకోగలిగితే తప్పకుండా దేవుడు గొప్ప పిల్లల్ని ఇస్తాడు. ఆమె అందుకే కదా దేవుడు భర్తనిచ్చింది కూడా నీకు నాకు. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే శాశ్వతమైన వాటి కొరకే పరితపించాలి. ఏంటి శాశ్వతమైనది? దేవుడి దివ్యమైన శరీర రక్తాలే శాశ్వతం. ఇక్కడ పరలోక రాజ్యంలో, ఈ భూలోకంలో, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు నిజంగా ఈ లోకంలో ఉన్నాడు. దేవుడు నిజంగా యేసుప్రభువు వారు పుట్టారు, మన కోసమే తన రక్తాన్ని చిందించారు, దివ్యమైన దేహముగా రక్తముగా మనలోకి వస్తూ ఉన్నారు అనే కథోలిక విశ్వాసం ప్రపంచం మొత్తము కూడా ప్రకటింపబడుతుంది. ఇదే ఈ పండుగ యొక్క పరమార్థం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, చివరిగా మనము 2 వాక్యాలు ధ్యానించుకుందామండి. అదేంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చూడండి. నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొనుక్కొనసాగిరి. యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే నీతో నాతో ఈ రోజున, నేను దేహముగా రక్తముగా నీలోకి వస్తున్నాను, నన్ను స్వీకరించయ్యా, కథోలిక శ్రీసభలోకి రండయ్యా, యోగ్యకరంగా బ్రతకండయ్యా అని దేవుడు మనకు చెప్తున్నాడు. మనం ఏమంటాం అంటే గొనుక్కుంటాం. యూదులు గొనిగిరు కదా ఆనాడు, మనం కూడా గొనుగుతాం. ఆశీర్వాదం లేదు, పిల్లలు లేరు, లేదంటే భర్త కరెక్ట్గా ఉండట్లేదు, భార్య కరెక్ట్గా ఉండట్లేదు, కుటుంబం బాగాలేదు, ఆస్తులు అంతస్తులు, కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు ఇవన్నీ లేవు. అయ్యో అందం లేదు, తెల్లగా లేను, నల్లగా ఉన్నాను, జుట్టు కరెక్ట్గా లేదు, పొడుగ్గా లేదు, బట్టలు లేవు, చీరలు మంచి పట్టు చీరలు కట్టుకోవట్లేను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ కంప్లైంట్స్తో గొనుగుతూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా అసలు దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కావట్లేదు కదండి. దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. దేవుడు అంటున్నాడు, వీటి గురించి మాట్లాడట్లేదండి దేవుడు, ఈ లోకం గురించి మాట్లాడట్లేదు దేవుడు. ఈ లోకంలో నువ్వు నేను ఆనందంగా ఉండాలంటే మనలో ఆనంద నాదుడు ఉండాలి. ఆయన పేరేంటి? యేసయ్య. అందుకే అంటున్నాడు దేవుడు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. దేవుని ఆహారాన్ని మనం ఆరగిస్తున్నామండి కథోలిక శ్రీ సభలో. అందుకే ఆ ఆహారం మనలో ఉంటే మనం గొనగం, మనం సనగం. చచ్చిపోతా, రేపు చచ్చిపోతా, ఎల్లుండి చచ్చిపోతా, లేదంటే చంపేస్తా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రోజుల్లో ఇన్స్టా రీల్స్ చూస్తున్నారా? కొన్ని మనకి ఉపయోగకరమైనవి నేను చెప్పేది, పిచ్చి పిచ్చి వీడియోలు కాదు. యూట్యూబ్లలో అవి చూస్తున్నామా, షార్ట్స్ చూస్తున్నామా? ఎంత భయంకరంగా అయిపోతున్నాయి రోజు రోజుకి. ఒడిస్సాలో లేదంటే వేరే వేరే ప్లేసెస్లో, ఉత్తరప్రదేశ్లో హింసించి చంపేస్తున్నారు దేవుడి బిడ్డల్ని. అదేవిధంగా చిన్న పిల్లల్నండి, పసి కందుల్ని అట్లా కొట్టి చంపేస్తున్నారు. భయంకరం. రీసెంట్గా కూడా చూసాం మన మఠకన్యా స్త్రీ, ఒక నన్ను మిస్ అయ్యారు. పోలీస్ కేసు రికార్డు కూడా అయిందని చెప్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు గ్రూప్లలో. ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు కృప చొప్పున ఆ సిస్టర్ ఆల్రెడీ చచ్చిపోయిందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంతమంది బిడ్డల్ని సాతాను వాడు ఎలా తినేస్తున్నాడో చూడండి. ఆ తల్లి కొట్టి చంపేసింది అదే ఆటోలో. మీరు చూడండి, యూట్యూబ్లో ఉంది, రీసెంట్గానే వచ్చింది, 2 రోజులు కూడా కాలేదనుకుంటా, నిన్నటి రోజున నేను చూశాను. ఇన్స్టా రీల్స్లో ఉంది, యూట్యూబ్లో ఉంది. ఒక తల్లి కని పెంచి తన గర్భము నుండి ఒక ప్రాణాన్ని పోసి పెంచి పోషించి 30 ఏళ్ళ బిడ్డని చేసి ఆటో డ్రైవర్గా నిలబెడితే, కష్టం చేసుకొని బ్రతికయ్యా, పెళ్లి చేసుకొని బ్రతికయ్యా అంటే తాగొచ్చి తందనాలు ఆడుతూ తింటూ తల్లి మీద వ్యామోహం కలిగి జీవించిన, కుక్కలాగా బ్రతికిన బజారు జీవితాన్ని జీవిస్తున్న యువత ఈ రోజున ఎంతోమంది. ఇలాంటి వారి కోసమే కదండి దేవుడు చచ్చిపోయింది. పాపాత్ముల కోసమే కదండి దేవుడు ఈ లోకానికి వచ్చింది. ఏం చేస్తుందండి అసలు ఈ లోకం? అర్థమవుతుందా మనకి? ప్రతి నిమిషము, ప్రతి క్షణం భయంతో బ్రతుకుతున్నారు చాలామంది బిడ్డలు. హైదరాబాద్లోకి వస్తే, ముంబైలో చూస్తే, ఎక్కడెక్కడో దూరం ప్రాంతాలలో చూస్తుంటే కొంతమంది ఆడపిల్లలని
అమ్మేస్తున్నారు కిడ్నాపులు చేసి. ప్రియమైన దేవుడి బిడ్డారా, నువ్వు నేను ఇంట్లో ఇంత సురక్షితంగా ఉన్నాం కదా, దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవద్దు? దేవుడికి కృతజ్ఞత చెప్పొద్దు? గొనగాలనా యూదులు కొనినట్లు? సనుక్కోవాలనా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు సనిగినట్టు? నీళ్ళు లేవు, ఆహారం లేదు, తిండి లేదు, ఫుడ్ లేదు, బెడ్ లేదు. ఇవన్నీ కంప్లైంట్లు ఎందుకండి మనకి? ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడి యొక్క శరీర రక్తాలను మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వీటి గురించి కాదండి. శాశ్వతంగా మనము జీవించగలగాలి అంటే పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలి. అంటే ఎలా జీవించాలి? ఈ లోకంలో పవిత్రంగా జీవించాలి. అందుకే పవిత్రత అంటే ఎవరు? యేసుప్రభుల వారు. హోలీ స్పిరిట్ అంటే ఏంటి? హోలీ, దేవుడి ఆత్మ పవిత్రమైనది. మనలో నివసించాలంటే మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఆహ్వానించాలి. అందుకే కథోలిక శ్రీ సభలో ఆ యొక్క పాప సంకీర్తన అనే సాంగ్యం ద్వారా మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రతిరోజు మనం ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయము చిట్ట చివరి వచనము 54వ వచనం ఇలా సెలవిస్తుంది, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవితం పొందును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నేను వారిని అంతిమ దినమున లేపుదును. ఆమేన్. అయిపోయింది. దివ్యమైన శరీర రక్తాలు ఎందుకు? పరలోక రాజ్యం మనం చేరాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ మాటలన్నీ యేసుప్రభువు వారు చెప్తుంటే అక్కడ యూదులందరూ వెళ్ళిపోతున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు యేసుప్రభువు వారు పేతురుతో అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా? అపోస్తలతో మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి అయ్యా అని అన్నారు. పేతురు ఒక మాట అన్నారండి తిరిగి. ఎంత గొప్ప మాట చూడండి. ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదమయ్యా? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ఆమేన్, హల్లెలూయా. అబ్బా, ఎంత గొప్ప వాక్యం అండి. నిత్య జీవితాన్ని ఇచ్చేది నువ్వయ్యా, నీ మాటలయ్యా నిత్య జీవితాన్ని మాకు ఇచ్చేది. నిన్ను కాకుండా మేము ఎవరిని చూడాలి ప్రభువా అని పేతురు దేవుడికి మొత్తము దాసోహం అయిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పేతురు మాటలే కాదు క్రియలు కూడా క్రీస్తుని చూపిస్తున్నాయి. అదేవిధంగా మనమును దివ్యమైన దేవుని పవిత్ర శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుతున్న మనకి కనువిప్పు. దివ్యమైన శరీర రక్తాలను భుజిస్తూ మనము కూడా యేసుప్రభుల వారి వలె మనమును క్రీస్తుని కలిగి క్రీస్తు వలె జీవించాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రభువా ఈ దేహము నీది, ప్రభువా ఈ ఆత్మ నీది, ప్రభువా నా సమస్తము, నువ్వు ఇచ్చింది మొత్తము నీదేనయ్యా, నువ్వు నాలో జీవించు ప్రభువా అని ఎప్పుడైతే మనం తగ్గించుకొని దేవుడి ముందు తగ్గి మనం బ్రతుకుతామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మన కన్నతలైన కథోలిక శ్రీ సభ తరపు నుంచి, దివ్యవాణి టీవీ ఛానల్ తరపు నుంచి దేవుని అంటే యేసుప్రభుల వారి యొక్క పవిత్ర శరీర రక్తాల మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ దేవుడి యొక్క దివ్యమైన దేహాన్ని దివ్యమైన రక్తాన్ని యోగ్యకరముగా మనం స్వీకరిస్తే ఆనందభరితులమవుతాం. పరిపూర్ణమైన దేవుడి యొక్క ప్రేమను మనం అనుభవించగలుగుతాం. అంత మాత్రమే కాదు, శాశ్వతమైన పరలోక రాజ్యానికి మనం చేరుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.